గుంటూరు నగర అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా మరో అడుగు పడింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పట్టాభిపురం రైతు బజార్ నూతన హైటెక్ భవన నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవిలతో కలిసి ఘనంగా భూమి పూజ చేశారు. నిత్యం వేలాది మందితో కిటకిటలాడే ఈ మార్కెట్ ను కార్పొరేట్ స్థాయి వసతులతో ఆధునీకరించేందుకు ఈ మెగా ప్రాజెక్టును చేపట్టారు. వినియోగదారులకు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 6 కోట్ల భారీ వ్యయంతో సుమారు 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన రైతు బజార్ను నిర్మించనున్నారు. వీళ్ళందరూ చెప్పినట్టు ఒక పార్కింగ్ ప్లేస్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ లేకపోవడం, రకరకాలుగా ఇబ్బందులు హైజీనిక్ గా ఉండకపోవడం వల్ల అంతగా ఉపయోగపడిపోతా ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారిగా దీనికి ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, మున్సిపాలిటీ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, దాదాపుగా 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా, ఒక 10 షాపులు ఉండే విధంగా, ఇందులో 70 వచ్చేటప్పటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కానీ రైతులు కానీ, అదేవిధంగా 30 వేరే కమర్షియల్ షాప్స్, 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10 మొత్తం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ G+2 చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ తో ఆపరేట్ చేసి మిగిలిన ల్యాండ్ కూడా వస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలనేది ఆలోచన. ఇందులో మెయిన్ ఇన్ని రోజులు రాకపోవడానికి రకరకాల కారణాలు, లోకల్ రాజకీయాలు, అదేవిధంగా మున్సిపాలిటీ కోఆర్డినేషన్ లేకపోవడం, అంటే ఎగ్జామ్ అక్కడ వాళ్ళు సహకరించకపోవడం. సరే అట్లా కాదు, ఫైనల్ గా లీజుకి ఇవ్వండి అంటే దానికి మళ్ళీ రెంట్ పెట్టడం, మళ్ళీ రెంట్ కాదు మనం ఇచ్చేది గవర్నమెంట్ కి, అది ఫ్రీ చేయమంటాం. ఇట్లా రకరకాలుగా డిస్కషన్స్ అయిన తర్వాత ఫైనల్ గా ఈ రోజున అంటే ఈ రోజు ఇది జరుగుతూ ఉంది. ఇది కూడా కేవలం కోఆర్డినేషన్ మిస్ అవడం వల్ల మాత్రమే ఇన్ని రోజులు జరిగింది. మీరన్నా ఇందాక మాధవి గారు చెప్పినట్టు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సమస్య నాకు మాధవి గారు తీసుకొచ్చారు. అయితే అప్పారావు గారు దీన్ని ఇప్పుడు ఈ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఫాస్ట్ గా చేయాలని చెప్పి 1-2 సార్లు వాళ్ళు వెంటబడటం వల్ల మా వాళ్ళు అందరూ కూర్చొని దీన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ఇదే కాదు, అప్పారావు గారిని అభినందించాలి. మిర్చి యార్డ్లో జరుగుతున్నటువంటి చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా నా దగ్గరికి, అదేవిధంగా లోకేష్ గారి దగ్గరికి తీసుకొచ్చి ఒక సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళి, అంటే